హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంట్రీ. దిస్ ఇస్ రాజ్ కుమార్. సో ఈరోజు మనతోని ఒక ప్రీవియస్ స్టూడెంట్ ఉన్నారు. తను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఐటీ సైడ్ షిఫ్ట్ అయ్యారు. నౌ హీ ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ ఫ్రంట్ ఎండ్ టీమ్ లీడ్ ఇన్ వన్ ఆఫ్ ది స్టార్ట్అప్. మనం ఈరోజు అతనితో మాట్లాడదాం. హాయ్ అనిల్, ఎలా ఉన్నారు? హాయ్ సార్, ఐఎమ్ గుడ్. ఓకే, సో రైట్ నో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? రైట్ నో ట్రెండల్ అనే స్టార్టప్లో నేను ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అండ్ టీమ్ లీడ్గా వర్క్ చేస్తాను. సో అది ఏ రిలేటెడ్ స్టార్ట్అప్ చెప్పగలమా? అండ్ ట్రెండల్ ఈజ్ ఏ ఈ-కామర్స్ స్టార్టప్. ఓకే, యాక్చువల్గా ఈ స్టార్టప్లో ఏమవుతుందంటే రీటైల్ స్టోర్స్, లోకల్గా ఉన్న రీటైల్ స్టోర్స్కి మనం ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ని ఇస్తున్నాం. ఓకే, ఆ ఆన్లైన్ ప్లాట్ఫామ్ కోసం ఒక యాప్ బిల్డ్ చేసి అండ్ దాన్ని ప్రమోట్ చేస్తూ అండ్ యాజ్ వెల్ స్టోర్స్ని కూడా యాప్లో ప్రమోట్ చేస్తూ మనము వాళ్ళకి బిజినెస్ అన్నది కల్పిస్తాం. ఓకే, అంటే స్టోర్స్కి బిజినెస్ కల్పిస్తున్నారు. గ్రేట్ గ్రేట్. సో అనిల్, ఇప్పుడు మీ పర్సనల్ డీటెయిల్స్ చెప్పండి, మీ పర్సనల్ బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పండి. నేను కాకినాడ నుంచి వచ్చాను, ఆంధ్రప్రదేశ్. మా డాడీ ఏమో కాకినాడ సీపోర్ట్లో డైలీ వేజ్ వర్కర్గా వర్క్ చేస్తాను. ఓకే, మా అమ్మగారు హౌస్ వైఫ్ అండ్ మా చెల్లి వచ్చి ఇప్పుడు MBA పర్సూ చేస్తుంది అండ్ ఐఎమ్ ఫ్రంట్ అండ్ డెవలపర్ అండ్ ఫ్రెండ్లీ. గ్రేట్. లైక్ బట్ హౌ కమ్ కాకినాడ నుంచి కన్యాకుమారి? నేను చేసిన స్పెషలైజేషన్ కోర్సు ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ అండ్ అది కొన్ని కాలేజ్కి మాత్రమే లైసెన్స్డ్ కోర్స్ అది. ఓకే అనిల్, మనం ఇప్పుడు మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకుందాం. లైక్ మీరు ఏం చదివారు, దాని తర్వాత అసలు మీకు కోడింగ్ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది అనేది చెప్పండి. నేను BE ఇంజనీరింగ్ చేశాను సార్. ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ నా స్పెషలైజేషన్. నేను కోడింగ్ ఎందుకు ఇంట్రెస్ట్ అంత వచ్చింది అంటే 12th స్టాండర్డ్లో C++ సబ్జెక్ట్ ఉండడం వల్ల అక్కడి నుంచి కొన్ని ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తూ వచ్చాను. తర్వాత నాకు BE గ్రాడ్యుయేషన్ చేసేటప్పుడు అంటే ఆ ఫేజ్లో ఏమైనా డిఫరెంట్గా ట్రై చేద్దాం అనేసి ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ని చూస్ చేసుకున్నాను. అండ్ ఆ టైంలో నేను రియలైజ్ అయింది ఏంటంటే నాకు ఈ కోడింగ్ అన్నది అది ఒక ప్యాషన్గా వస్తూ ఉంటుంది. అండ్ ఎవ్రీ టైం నేను దాని గురించి సెర్చ్ చేయడం కానీ ఆ టెక్నాలజీస్ తెలుసుకోవడం కానీ ఇవన్నీ కూడా నాకు ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ని కల్పించాయి. కానీ మీకు ఇబ్బంది అవ్వలేదా? లైక్ అకాడమిక్స్, దాని తర్వాత ఈ కోడింగ్ రిలేటెడ్ థింగ్స్ చూడడం కొంచెం ఇబ్బందిగానే అయ్యింది సార్. కానీ అది ఏంటంటే మనం అకాడమిక్స్ చేస్తూ కూడా కొంచెం ఫ్రీ టైంలో అది వీడియోస్ అవి చూస్తూ అలా చేసాము. ఎక్కువ ఎవరిని ఫాలో అయ్యేవారు మీరు చూసినప్పుడు? ఎక్కువగా తెలుగుకి సంబంధించి ఉన్న యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవుతాను. అండ్ మెయిన్గా వచ్చేసి వంశీ భవాని గారిది ఫాలో అవుతాను. ఓకే, అంటే మీరు 12th స్టాండర్డ్ తర్వాత కూడా ఇంజనీరింగ్లో మీరు కంటిన్యూస్గా కోడింగ్ రిలేటెడ్గానే ఉన్నారు, టెక్నికల్ రిలేటెడ్గా అంతా సెర్చ్ చేస్తూనే ఉన్నారు. సెర్చ్ చేస్తూ న్యూ అప్డేట్స్ ఏమున్నాయనేసి చూస్తూ ఉండేవాళ్ళు. మీ ఇంట్లో వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి? లైక్ మీరు కాకినాడ నుంచి కన్యాకుమారి పోయారు ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ కోసం, మంచి కోర్సు, సో ఎక్కడ జనరల్గా అయితే దొరకదు. దాని నుంచి మళ్ళీ మీరు ఐటీకి షిఫ్ట్ అవుతున్నారు కదా, సో మీ ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండింది? నేను నా ప్యాషన్ గురించి వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, అండ్ వాళ్ళకి అంటే ఇందులో ఏ విధంగా ఉంటుంది, నేను హ్యాపీగా ఉంటాను ఇందులో అనేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఈజీగా ఒప్పించగలిగాను. ఒప్పుకున్నారు. గ్రేట్ గ్రేట్. ఓకే, సో చలో ఓకే, ఇంజనీరింగ్ అయిపోయింది. ఎప్పుడైపోయింది మీది ఇంజనీరింగ్? 2023 రీసెంట్గా పాస్ అవుట్ అయ్యారు. లైక్ సో మీరు తర్వాత ఎంట్రీలో జాయిన్ అయ్యారు. మీ ఎంట్రీ ఎలా తెలిసింది మీకు? అదే నేను కాలేజ్ టైంలో ఇందాక చెప్పినట్టు వంశీ భవాని గారి క్లాసెస్ అండ్ అవి యూట్యూబ్ ఫాలో అవుతూ ఉండగా ఓకే వన్స్ ఒక ఫామ్ అనేది రిజిస్టర్ అవ్వడం జరిగింది. అండ్ అతను కూడా అందులో టీచ్ చేస్తున్నారు అనేసి తెలిసి రిజిస్టర్ అయ్యాను. తర్వాత నాకు కౌన్సిలింగ్ టీమ్ నుంచి ఎంట్రీ నుంచి ఒక కాల్ వచ్చింది అండ్ దే ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్ హౌ ద కోర్స్ విల్ బీ. ఓకే, ఆ కోర్సు డీటెయిల్గా అన్ని కరికులం అంతా తెలుసుకొని అంతా పర్ఫెక్ట్గా ఉంది, మనకి బాగా హెల్ప్ అవుతుంది అనేసి తెలిసి అప్పుడు ఎన్రోల్ అవ్వడం జరిగింది. అండ్ ఆ కౌన్సిలింగ్ టీమ్ నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అండ్ వాళ్ళు చెప్పిన కరికులం కానీ ఇచ్చే ఫెసిలిటీస్ అన్నీ కూడా నాకు బాగా అనిపించాయి. గ్రేట్. సో కౌన్సిలింగ్లో మీకు చాలా ఆఫర్ చేసి ఉంటారు, రైట్? అలాగే మీరు ఎంట్రీతో పాటు వేరే కూడా చెక్ చేసి ఉంటారు. మేబీ ఏదైనా బేసిక్ డిఫరెన్స్ చెప్పగలరా? బేసిక్ డిఫరెన్స్ వచ్చేసి వన్ థింగ్, ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్ అన్నది వేరే వాటితో కంపేర్ చేసుకుంటే నాకు ఎక్కడ కూడా అంత ఫీజిబుల్గా అనిపించలేదు. ఓకే, అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ ప్రాక్టికల్ అసైన్మెంట్స్ కూడా వేరే వాటితో కంపేర్ చేసుకుంటే నాకు ఎంట్రీ అన్న బెస్ట్ అదే అనిపించలేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ నాకు EMI ద్వారా కోర్స్కి ఫీజు అన్నది కట్టుకోవడానికి ఆ ఫెసిలిటీ ఉండడంతో నాకు కొంచెం ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ అయింది. ఓకే,
సో మీరు మీ కౌన్సిలింగ్ సెషన్లో ఏదైతే ఆఫర్ చేస్తున్నారో సో అవన్నీ మీకు ప్రొవైడ్ చేయడం జరిగిందా? ఎస్ సార్, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొవైడెడ్. గ్రేట్. సో మనం దాని గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. లైక్ వీ డివైడ్ దట్ ఇంటూ లైక్ 4-5 డిఫరెంట్ సెగ్మెంట్స్. లైక్ టెక్నికల్ క్లాసెస్ కావచ్చు, లైక్ సాఫ్ట్ స్కిల్ సెషన్స్ కావచ్చు, మీరు అన్నట్టుగా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ సెషన్స్ కావచ్చు, దాని తర్వాత ప్రాజెక్ట్స్ అండ్ దెన్ ప్లేస్మెంట్స్. సో ఇండివిజువల్ లెవెల్లో మీరు ప్రతి దాని గురించి ఏం ఫీల్ అయ్యారు చెప్పండి. ఫస్ట్ థింగ్ టెక్నికల్ క్లాసెస్కి వచ్చేసరికి వంశభవాని గారు క్లాసెస్ వింటూ నేను ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే. అండ్ ఈ ఎంట్రీ వచ్చేసరికి ఆయన ఇంకా ఈజీ ఎగ్జాంపుల్స్తోని అండ్ ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో చెప్పడంతో ఒక నాకు అంటే నేను ఒక నాన్ ఐటీ అయినా కూడా నాకు ఐటీ ఫీల్డ్ మీద బాగా ఇంట్రెస్ట్ అండ్ ఈజీ ఎక్స్ప్లెనేషన్ వల్ల నాకు బాగా అనిపించింది. ఓకే. సో అంటే వంశీవి మన దగ్గర రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయి. లైక్ మీకు మెంటర్షిప్ ఎలా ఉండింది? లైక్ యూ హ్యావ్ యువర్ ఓన్ పర్సనల్ మెంటర్షిప్, రైట్? పర్సనల్ మెంటర్ ఉంటారు. సో అదేలా ఉండింది? అండ్ మై మెంటర్ ఈజ్ రాఘవేంద్ర సార్. ఓకే. అండ్ ఈయన నాకు ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా వెంటనే నేను మెసేజ్ చేసినా కాల్ చేసినా కానీ రెస్పాండ్ అయ్యి నా డౌట్స్ని క్లియర్ చేస్తాను. ఓకే. అండ్ వీక్లీ ట్వైస్ మెంటర్ సెషన్స్ ఉండి ఆ టైంలో మాకు టార్గెట్స్ కింద ఇచ్చి ఈ వీక్కి ఈ టార్గెట్ ఈ వీడియోస్ కంప్లీట్ చేసి ఈ అసైన్మెంట్స్ కంప్లీట్ చేయాలి అనేసి టార్గెట్స్ పెట్టడం వల్ల మా కోర్స్ టైం అన్నది ఈజీగా మేము కవర్ చేయగలిగాం. అండ్ ప్రతి అసైన్మెంటు మళ్ళీ మేము డిస్కస్ చేయడం, అది అందరం కూడా ఎవరి అసైన్మెంట్ ఎలా ఉంది అనేసి మీ బ్యాచ్లో బ్యాచ్లో ఓకే క్రాస్ చెకింగ్ ద్వారా ఏంటంటే నాలెడ్జ్ అనేది షేర్ అవుతూ వచ్చింది. ఓకే. అండ్ రాఘవేంద్ర సారు ఎక్కడైనా ఎవరైనా తక్కువ అవుతున్నారు అంటే ఐ మీన్ కొంచెం బ్యాక్ అవుతున్నారు అనేసి అంటే వాళ్ళకి మంచి పుష్ ఇచ్చి మంచిగా ఎంకరేజ్ చేసేవారు. సో లో ఉంటే హై చేస్తాడు. అవును. గ్రేట్. సో సాఫ్ట్ స్కిల్ సెషన్స్ ఎలా ఉన్నాయి? సాఫ్ట్ స్కిల్ సెషన్స్ బేసిక్గా నేను టైర్ 2 అండ్ టైర్ 2 కాలేజ్లో చదివాను. ఓకే. నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ అంత ఎఫెక్టివ్గా లేవు. ఓకే. ఈ సాఫ్ట్ స్కిల్ సెషన్స్ వల్ల నాకు బాగా ఇంప్రూవ్ అయ్యాను నేను. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ ఎటిక్వెట్స్, నాన్ వెర్బల్ ఎటిక్వెట్స్ ఇవన్నీ కూడా నాకు బాగా హెల్ప్ అయ్యాయి. సో మన మేజర్ మోటివ్ అదే లైక్ ఎంట్రీ. సో వీఆర్ టీచింగ్ ఇట్ ఇన్ రీజనల్ లాంగ్వేజ్. సో మనం అంతా లోకల్ లాంగ్వేజ్లో చెప్తాం కాబట్టి సో మన లోకల్ లాంగ్వేజ్తో పాటు సో లోకల్ లాంగ్వేజ్లో నేర్చుకున్నా కూడా వీ హ్యావ్ టు ప్రజెంట్ దట్ ఇన్ ఇంగ్లీష్ కాబట్టి సో ఆర్ ఫోకస్ ఇస్ మోర్ ఆన్ దట్ సాఫ్ట్ స్కిల్ సెషన్స్. సో గ్రేట్ దట్ హెల్ప్ అవుట్ ఫర్ యూ. ఎస్ సార్. రైట్. సో తర్వాత వీ హ్యావ్ దిస్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ సెషన్స్. లైక్ అఫ్ కోర్స్ ఎవ్రీ వీక్ మనకి 2 టెక్నికల్ ఒక సాఫ్ట్ స్కిల్ సెషన్ ఉన్నా కూడా సో ఎవ్రీ సండే అనుకుంటు కదా, ఎవ్రీ సండే వీ హ్యావ్ దిస్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ సెషన్. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ సెషన్స్ వల్ల నాకు నేను ఇంకా అదే వర్క్ చేయకపోయినా కూడా ఒక ఐటీ ఫీల్డ్లో ఏ విధంగా ఉంటుంది, ఎవరు మన వర్క్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా నాకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ ఫేస్ చేసిన ఛాలెంజెస్ అన్నీ కూడా వాళ్ళు చెప్పడంతో నాకు ఏంటంటే వర్క్ చేయకపోయినా కూడా నేను ఒక ఐటీ ఫీల్డ్లో ఉంటున్నాను అన్న ఎక్స్పీరియన్స్, ఆ ఫీల్ వచ్చింది. ఓకే. అండ్ రియల్ టైం ఎక్స్పీరియన్స్ వాళ్ళు షేర్ చేయడం వల్ల అది హెల్ప్ అయింది. సో అది మీకు ఇప్పుడు ప్రజెంట్గా హెల్ప్ అవుతుందా? లైక్ మీరేం నేర్చుకున్నారో అది? అవును సార్. ఇప్పుడు నేను ట్రెండర్లో టీమ్ లీడ్గా ఉన్నాను అనేసి అంటే వన్ ఆఫ్ ద రీజన్ ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్ వల్ల నాకు లీడ్ చేసే క్యాపబిలిటీస్ అన్నీ కూడా ఈజీగా వచ్చాయి. గ్రేట్. యూ లెర్న్ సో మెనీ థింగ్స్ లైక్ టెక్నికల్, సాఫ్ట్ స్కిల్స్ అండ్ ప్రాజెక్ట్స్ అంతా కూడాను. బట్ లైక్ ఏదైతే నేర్చుకున్నామో అది ప్రజెంట్ చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో దట్స్ వే ద ప్రాజెక్ట్స్ కమ్స్. లైక్ మీరు ఏ రకమైన ప్రాజెక్ట్స్ చేస్తారో అది మీకు ఎలా హెల్ప్ అవుతాయని చెప్పండి. ఎంట్రీలో మాకు 11 ప్రాజెక్ట్స్ అన్నవి ఉన్నాయి. అండ్ 11 ప్రాజెక్ట్స్ కూడా అవన్నీ మైనర్ అండ్ 2 మేజర్ ప్రాజెక్ట్స్. ఓకే. అండ్ ఈ మైనర్ ప్రాజెక్ట్స్ని మేము వీక్లీగా టార్గెట్స్ పెట్టుకుంటూ మా మెంటర్ నాకు గైడ్ చేస్తూ వీక్లీ టార్గెట్స్గా ఇచ్చేవారు. అండ్ ఈచ్ అసైన్మెంట్ మాకు స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూనే వెళ్ళింది. అండ్ ఫస్ట్ అసైన్మెంట్ మేము ఒక చిన్న సింపుల్ వెబ్ పేజెస్ నుంచి తయారు చేసుకుంటూ అలాగా ఒక అప్లికేషన్ బిల్డ్ చేసే విధంగా మమ్మల్ని గైడ్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళింది. మేము చేసిన అసైన్మెంట్స్లో టు డూ లిస్ట్ అప్లికేషన్స్, ఒక ఈకామర్స్ ప్లాట్ఫామ్కి వెబ్ పేజ్ తయారు చేయడం, టూరిజం వెబ్ పేజెస్ చేయడం, ఇవన్నీ కూడా నాకు బాగా హెల్ప్ అయ్యాయి. అండ్ మేజర్ ప్రాజెక్ట్స్ వచ్చేసి
ఒక మూవీ బుకింగ్ అప్లికేషన్ అండ్ సోషల్ మీడియా అప్లికేషన్ని నేను బిల్డ్ చేశాను. అండ్ ఇవి చేసినప్పుడు నాకు ఎక్కువ బ్యాక్ ఎండ్ మీద కూడా ఎక్కువ ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో ఈ అసైన్మెంట్స్ అన్నవి ఎంట్రీలో ఒక స్ట్రక్చర్డ్ వేలో ఉన్నాయి సార్. ఓకే. సో ఏది అన్నది మనకి ఎక్కడ ఓవర్లాప్ అవ్వదు. ఇట్స్ కీప్ ఆన్ ఇంప్రూవింగ్. ఓకే, లైక్ గ్రేట్. సో అది వర్క్డ్ అవుట్ వెల్ ఫర్ యూ. గ్రేట్. సో జనరల్గా ఒక మిస్కాన్సెప్షన్ ఉంటుంది ఏంటి అని అంటే, రోజు నువ్వు ఒక 10 గంటలు కోడ్ చేయాలి, లేకపోతే ఒక 15 గంటలు కోడ్ చేయాలి, లేకపోతే ఇన్ని ప్రాజెక్ట్స్ చేయాలని చెప్పి. నో సార్, అది వర్కౌట్ అవుతూ అంటే కాన్సన్ట్రేటెడ్గా ఒక 2 hours నేను కూర్చుండేవాడిని సార్. Okay. అండ్ వీక్లీ ఒక 5 days వరకు నేను కన్సిస్టెంట్గా ఉన్నాను. నేను నమ్మేది ఏంటంటే కన్సిస్టెన్సీ ఉంటేనే మనకి ఇంప్రూవ్మెంట్ అన్నది ఉంటుంది అనేసి ఫస్ట్ నుంచి నమ్ముతూ వచ్చాను. అండ్ ఈ 6 months ఎంట్రీ కోర్సు కూడా నేను కన్సిస్టెంట్గా డేకి 2 hours అన్నవి కేటాయించడం జరిగింది. అండ్ ప్రతిసారి నేను ఇంకో వర్క్ స్టార్ట్ చేసేటప్పుడు ముందుగా ఏమైంది అనేది రివైజ్ చేసుకొని స్టార్ట్ చేయడంతో నాకు ఒక రివిజన్ అండ్ న్యూ లెర్నింగ్ అన్నది ఒకేసారి జరిగేది. గ్రేట్. సో మన కోర్స్ అంతా వర్నాక్యులర్ లాంగ్వేజ్లో ఉంది కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగులోనే నేర్చుకుంటున్నాం. సో తెలుగులో నేర్చుకోవడం వల్ల వచ్చిన అడ్వాంటేజెస్ ఏంటి అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి, రెండు చెప్పండి. వర్నాక్యులర్ లాంగ్వేజ్ వల్ల డిసడ్వాంటేజెస్ అయితే నాకైతే ఏమనిపించలేదు సార్. అడ్వాంటేజెస్ వచ్చేసి ఒక నేటివ్ పర్సన్కి వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్లో నేర్చుకుంటూ ఉంటే కనుక ఆ కాన్సెప్ట్ అన్నది ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఈజీ ఎగ్జాంపుల్స్ మనకి ఎంట్రీలో ఉండడం వల్ల కూడా కాన్సెప్ట్ అన్నది మనకి నాలెడ్జ్ గెయిన్ అన్నది ఈజీగా జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, నాకు ఎంట్రీలో నేర్చుకునేటప్పుడు నాకు ఎవరో నా ఫ్రెండ్ నేర్పిస్తున్నట్టు, నాకు ఫ్రెండే టీచ్ చేస్తున్నట్టు ఆ ఫీలింగ్ అన్నది ఈజీగా వచ్చింది. సో వీ హ్యావ్ దిస్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ యాజ్ వెల్, రైట్? ఈ ప్లేస్మెంట్ అసిస్టెన్స్లో లైక్ అసలు యాక్చువల్గా ఏం జరిగింది, మీరేమేమి తెలుసుకున్నారు, దాని తర్వాత అది మీకు ఎలా హెల్ప్ అయిందో చెప్పండి. ప్లేస్మెంట్ అసిస్టెన్స్ వచ్చేసరికి నా 6 months కోర్స్ అయిపోయాక ప్లేస్మెంట్ టీంలో నన్ను యాడ్ చేశారు. తర్వాత ఫస్ట్ థింగ్ రెజ్యూమ్ బిల్డింగ్ అన్నది చేశారు. రెజ్యూమ్ బిల్డింగ్లో నాకు ఏమేమి యాడ్ చేసుకోవాలి, ఏమేమి మనము ఆర్డర్లో పెట్టుకోవాలి అనేసి మొత్తం అంతా నాకు గైడ్ చేశారు. అండ్ తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ జరిగాయి. మాక్ ఇంటర్వ్యూస్లో నన్ను మొత్తం ఫుల్గా నా బాడీ లాంగ్వేజ్తో సహా నా ఆన్సర్స్ ఎలా ఇవ్వాలి ఏంటి అన్నది మొత్తం కూడా నన్ను గైడ్ చేయడంతో నాకు నాలో ఉన్న ఫియర్స్ ఏంటి అండ్ నేను ఎక్కడ ల్యాగ్ అవుతున్నాను అన్నది నాకు ఈజీగా తెలిసింది. అండ్ అదర్ టైం నేను నాకు ఫ్రీ ఉన్న టైంలో మళ్ళీ వాటి మీద వర్క్ చేసి నా రివిజన్ అంతా వర్క్ చేసి సెకండ్ మాక్ ఇంటర్వ్యూ ఇచ్చాను. అండ్ అట్ దట్ టైం ఐ స్కోర్డ్ వెల్. ఓవరాల్ థింగ్లో లైక్ ఎఫ్ఎస్డి ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు మీరు ట్రెండర్లో వర్క్ చేస్తున్నారు యాజ్ అ ఫ్రంట్ అండ్ టీమ్ లీడ్గా, ఫ్రంట్ అండ్ డెవలపర్ అండ్ టీమ్ లీడ్గా వర్క్ చేస్తున్నారు. మీకు ఏ పర్టికులర్ కాన్సెప్ట్ బాగా హెల్ప్ అయింది, అది ఎందుకు హెల్ప్ అయింది? సార్, వన్ థింగ్, ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఒక స్ట్రక్చర్డ్ వేలో మేము ప్లాన్ చేసుకుంటూ వెళ్తాం. అదే ఎంట్రీలో నేను ఫస్ట్ థింగ్ నేర్చుకున్నది, ఒక ప్రాజెక్ట్ని బిల్డ్ చేసేటప్పుడు మనకి ఏమేమి కావాలన్నది ఒక స్ట్రక్చర్డ్ వేలో ప్రిపేర్ చేసుకుంటాం. సో ఆ స్ట్రక్చర్డ్ వే నేను ఎలా చేయాలి అన్నది ఒక వర్క్ ఎక్స్పీరియన్స్కి వెళ్ళినప్పుడు కూడా ఫస్ట్ నేను బిల్డ్ చేసుకున్నది స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఒక యాప్కి ఏ విధంగా ఉండాలి అనేసి నేను స్ట్రక్చర్ చేసుకున్నాను. ఓకే. అండ్ HTML, CSS, జావాస్క్రిప్ట్ వల్ల ఒక ఎంట్రీలో నేర్చుకున్న కాన్సెప్ట్స్ని నేను ఇక్కడ ఈజీగా ఇంప్లిమెంట్ చేయగలిగాను. సో ద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అన్నది నాకు ప్రాజెక్ట్స్ నుంచి నేర్చుకున్నది అండ్ కాన్సెప్చువల్ వైజ్గా వచ్చింది నాలెడ్జ్ అంతా కూడా నేను ఇక్కడ ప్రాక్టికల్గా నా వర్క్లో నేను పెట్టగలిగాను. సో ఇదేంటంటే ఒక విధంగా మన ఎంట్రీలో కోర్స్ నేర్చుకుంటున్నామా అని ఉన్నా కూడా ఒక వర్క్ చేస్తున్నట్టే. ఓకే. ఒక రియల్ టైం వర్క్ ఎలా అయితే చేస్తామో అది మనం కోర్స్ నుంచి నేర్చుకుంటూ వస్తున్నాం. నాకు ఇక్కడ వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఇది నేను ఈజీగానే నేర్చుకున్నదే కదా, కొత్తగా ఏమీ నేర్చుకోవట్లేదు, ఐ మీన్ ఇక్కడ కష్టపడాల్సిన అవసరం లేదు, నేను ఆల్రెడీ నేర్చుకున్నాను, అదే ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాను. గ్రేట్. ఓకే. సో కోర్స్ కంప్లీషన్ తర్వాత మీకు సర్టిఫికేషన్స్ వచ్చి ఉంటాయి కదా, సో సర్టిఫికేషన్స్ ఏమొచ్చాయి, దానివల్ల వచ్చినటువంటి ఉపయోగం ఏంటి? నాకు కోర్స్ అయిపోయిన తర్వాత ఒక ఇంటర్న్షిప్ సర్టిఫికేట్, NSTC సర్టిఫికేట్ అండ్ ఇల్యూనస్ టెక్ నుంచి ఒక బ్యాడ్జ్ ప్రొవైడ్ చేశారు సార్. ఈ సర్టిఫికేషన్స్ అండ్ బ్యాడ్జెస్ వల్ల నేను నా ప్రొఫైల్లో, లింక్డ్ఇన్ ప్రొఫైల్లో అండ్ నా రెజ్యూమ్లో పెట్టుకుంటే నా ప్రొఫైల్ వెయిటేజ్ పెరిగింది అండ్ నా రెజ్యూమ్ వెయిటేజ్ అన్నది కూడా బాగా పెరిగింది. ఎప్పుడైనా కూడా ఒక ఫ్రెషర్కి ఇలాంటి సర్టిఫికేషన్స్ చాలా యాడ్ అవుతాయి.
నేను వేరే కంపెనీకి వెళ్ళేటప్పుడు అయినా కూడా వాళ్ళు ఫస్ట్ చూసేది సర్టిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా అంటే స్కిల్స్ ఎలాగో చూస్తారు అండ్ సర్టిఫికేషన్స్ అన్నవి వాటికి యాడ్ ఆన్ అయ్యి నాకు ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి ఇంకొంచెం హెల్ప్ అవుతుంది. ఓ వెయిటేజ్ని ఇచ్చింది. వెయిటేజ్ని ఇచ్చింది. సో లింక్డ్ఇన్లో యాడ్ చేసుకున్నారు కదా ఇలినాయ్ బ్యాడ్జ్ అండ్ సర్టిఫికేట్స్ అంతా కూడా గ్రేట్. సో ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు. చాలామంది ఇప్పుడు ఐటీ బ్యాక్గ్రౌండ్కి రావాలని చెప్పి అనుకుంటున్నారు. సో కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? నేను కొత్త వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే ఏదైనా కూడా బేసిక్స్ బాగా బిల్డ్ చేసుకోవాలి సార్. బేసిక్ బిల్డ్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్స్ అన్నవి చిన్న ప్రాజెక్ట్స్ అయినా కూడా వాళ్ళ ఓన్గా వాళ్ళు ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేయాలి. అండ్ 1 by 1 వాళ్ళు వాళ్ళ స్కిల్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆ ప్రాజెక్ట్స్ కూడా అలాగే స్కేల్ అవుతూ ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఐ బిలీవ్ ఈజ్ కన్సిస్టెన్సీ. ప్రతిరోజు కూడా కన్సిస్టెంట్గా ఎంతో కొంతసేపు మనం వర్క్ చేస్తూ ఉంటే మన నాలెడ్జ్ అన్నది అలాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. కానీ అది చాలామంది కన్సిస్టెన్సీ దగ్గర ఆగిపోతారు. ఆ కన్సిస్టెన్సీ ఉంటే ఈజీగా మనం ఏ ఫీల్డ్లో అయినా కూడా రావచ్చు. గ్రేట్, థ్యాంక్స్ మ్యాన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో గైస్ లైక్ మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నారు, అలాగే కొత్త విషయాలు నేర్చుకున్నారని అనుకుంటున్నారు. సో ఒకవేళ మీకు ఇంకా ఏమైనా తెలుసుకోవాలని అనుకుంటే కనుక ప్లీజ్ డూ ఫాలో అవర్ పేజెస్ అండ్ ఏదైనా ఉంటే కూడా కామెంట్ చేయండి. విల్ గెట్ బ్యాక్ టు యూ అగైన్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.